మరి దాన్ని బ్యాన్ చేయాలన్న దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దీన్ని తీసుకొచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ మంచి నిర్ణయం తీసుకున్నది. అన్ని వర్గాల నుంచి రేవంత్ సర్కార్ కు ప్రశంసలు అందుతా ఉన్నాయి. రైతుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం గొప్ప రైతు విజయం అని అంటా ఉన్నారు. రేవంత్ సర్కార్ ను సమాజంలో అన్ని వర్గాలు కొనియాడుతున్నాయి. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అన్ని రాష్ట్రాలే కాదు, కేంద్రం కూడా తీసుకొని ఆస్ట్రేలియా, చైనాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గడ్డి మందును నిషేధిస్తే రైతుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. రేవంత్ రెడ్డి గారిని చూసి నేను ఈ ఒక్క విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారిని ఏడ కూడా నో అని చెప్పా, ఏమనను. రేవంత్ రెడ్డి గారు గ్రేట్ అనే చెప్తా ఈ విషయంలో. నిజంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఎట్లొచ్చింది ఏందో కానీ కొన్ని థింగ్స్ ఏవైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మరి గత పాలకులు ఎవరు కూడా చేయలేరు. ఎప్పటి నుంచెల్లో వస్తున్న ప్రాబ్లమ్సే ఇవన్నీ. మరి ఇవన్నీ గత పాలకులకు ఎందుకు కనిపించలేదు? రేవంత్ రెడ్డి గారికి అనిపించిందంటే రేవంత్ రెడ్డి గారు జనాల గురించి వాళ్ళ బాధలేంది ఏంటి అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో రైతుల ప్రాణాలను కూడా మళ్ళొకసారి దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు జీవో 24 అయితే తీసుకురావడం జరిగింది. మరి దీనిపై మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి.